గత 10 సంవత్సరాల పరిపాలకులు సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను శివారు మున్సిపాలిటీలుగా మార్చటం జరిగింది ఒక ఉద్దేశంతో. ఆ ఉద్దేశం ఏంటంటే పన్నులు వెయ్యి, ఎర్నింగ్ పెంచు, రెవెన్యూ అనేటటువంటి పద్ధతిలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను, శివారు గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చటం జరిగింది. కానీ అభివృద్ధి శూన్యం. డబ్బు అప్పటికే లేదు అని అంటున్నటువంటి ఆ నాయకులు, మరి డబ్బు లేనప్పుడు శివారు మున్సిపాలిటీలుగా ఎందుకు తయారు చేశారు, కొత్త మున్సిపాలిటీలుగా ఎందుకు పెట్టారు అని అడిగినటువంటి ప్రజలు. కానీ ఎమ్మెల్యేల్లో ఆ రోజున చలనం లేదు, ఎవరు నోరు ఎత్తలేదు, నోరు మెదపలేదు. నోరు మెదిపితే ఏమవుతుందో అని చెప్పే ఉద్దేశంతో మెదపలేదు. ఈ రోజున వాటి యొక్క పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. శివారు మున్సిపాలిటీలు అదేమంటే బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మేము నీళ్ళు ఇచ్చాం, కరెంట్ ఇచ్చాం అని బాజా మోగిస్తున్నారు. అంతేగాని అక్కడ చేసిందంతా శూన్యం. కానీ ప్లాట్ల దందా, పొలాలు దందా, ఎకరాల దందా, ఇది బాగా బ్రోకరిజం అనేటటువంటిది పెరిగిపోయి పెంచి పోషించినటువంటి ఆ ప్రభుత్వం చూసారా ఎక్కడెక్కడ ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ సృష్టించారో. ఈ రోజున రోడ్లు లేవు, పాడైపోయినాయి. ఇంటర్నల్ రోడ్లు అసలే లేవు, అవి పాడైపోయినాయి. ఆ ప్రభుత్వంలో రోడ్డు పాడైపోతే దేవుడే దిక్కు అన్నట్టుగా ప్రజలు భావించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ యొక్క రోడ్లను మరమ్మతులు చేయవలసిందిగా, లేదా కొత్త రోడ్లు ఎక్కడ వేయాలో అక్కడ వేయవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు కోరుకున్న పని చేయండి, అంతేగాని మీ సొంత పనులు చేయకండి అని అంటున్నారు ప్రజలు. ఆలోచించండి ఒక్కసారి. నాగారం టు దొమ్మాయిగూడ టు బొల్లారం, ప్యారడైజ్ టు షామీర్పేట రైల్వే లైన్, తార్నాక టు కీసర రైల్వే లైన్, వీటిని డెవలప్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు ప్రజలు. మరి దీనికి సమాధానం ఏమొస్తుందో ఏమో కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం కష్టపడటం జరుగుతుంది. ఆయన ఎంత కష్టపడ్డా కూడా సపోర్టు బీజేపీ ఇవ్వవలసిందే. బీజేపీ సరైన టైంకి ఇవ్వదు. కారణం ఏంటంటే ఇక్కడ బీజేపీ పార్టీ లేదు. అందులో బీజేపీలో బీఆర్ఎస్ కలిసి ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్కి అసలే సపోర్టు ఉండదు అని అంటున్నారు ప్రజలు. ఇది ప్రజల్లో నాటుకొని పోయి ఉంది. ఆలోచించండి ఒక్కసారి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.